కల్కి జయంతి యొక్క ప్రాముఖ్యత అంత్యకాలాలకు విశ్వక్రమ పునరుద్ధరణకు దాని సంబంధంలో ఉంది. శ్రీమద్ భాగవతం ప్రకారం కల్కి విష్ణువు 10వ అవతారంగా పేర్కొనబడుతోంది. ప్రస్తుత యుగం కలియుగం తర్వాత కల్కి కనిపించబోతున్నారు. కల్కి అవతార పరమార్థం కలియుగ అంతమని పురాణాలు చెప్తూ ఉన్నాయి. కల్కి రాక దాదాపు 4,27,000 సంవత్సరాల తర్వాత జరుగుతుందని ప్రవచించబడింది. సంభాల అనే ఆధ్యాత్మిక గ్రామంలో విష్ణు యాష అనే భక్తుడైన బ్రాహ్మణుడికి జన్మించిన కల్కి దైవిక యోధుడిగా ఉద్భవిస్తాడని భావిస్తున్నారు. దేవదత్త అనే అద్భుతమైన తెల్లని గుర్రంపై ఎక్కిన కల్కి చెడు నిర్మూలన, ధర్మం పునరుద్ధరీకరణ కోసం ప్రతీకగా మెరిసే కత్తిని పట్టుకుంటాడు. అతని లక్ష్యం అన్ని చెడు, నమ్మక ద్రోహ రాజులు, నాయకులను నిర్మూలించడం, ప్రపంచాన్ని అవినీతి నుంచి తొలగించడం, సత్యం, ధర్మం కొత్త యుగానికి అంటే సత్యయుగానికి మార్గాన్ని సుగమం చేయడం. కల్కి రాక కోసం ఎదురు చూడడం ఈ పండుగ లోతైన ఆధ్యాత్మిక ప్రాముఖ్యతతో నింపుతోంది. భక్తులు కల్కి జయంతిని మంచి చెడుల మధ్య జరిగే శాశ్వత యుద్ధానికి, ధర్మం అంతిమ విజయానికి గుర్తుగా చూస్తారు. ఇది ధర్మ ప్రబలంగా ఉండే శాంతి, న్యాయం పునరుద్ధరించబడే భవిష్యత్తుకు బాటగా నిలుస్తుంది.